ఆరోబీల ముచ్చటకు వస్తే అరసపల్లి పనులు కూడా స్టార్ట్ అయినాయి. మళ్ళా అరసపల్లిలో స్టార్ట్ అయినా కూడా అక్కడ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలే. సో అక్కడ పెండింగ్ పడుతుంది వరకు. ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇచ్చేయాల. దాని ఫండ్ మాత్రం టోటల్గా 137 crores, టోటల్ ఆల్మోస్ట్ 100% ఫండ్ సెంటర్దే. సో ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. ఇక దీని తర్వాత బోధన్ నియోజకవర్గంలో 2 ఉన్నాయి. ఆర్ఓబి ఉంది, ఒకటి ఆర్యూబి ఉంది. దాన్ని నత్తనడకన్నా స్టేట్ గవర్నమెంట్ సర్వేలు చేసుకోవటము, డిపిఆర్ తయారు చేయడము, డ్రాయింగ్స్ క్లియర్ చేయడము, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఇంకా పెండింగే ఉంది, స్లోగానే ఉంది. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఏదో అయింది, ఆయన అది కన్ఫ్యూజన్గా ఉంది. ఏమైనా నాకు కూడా అర్థమవుతలేదు. ఏదో సరే కారు మీద బుక్ అయితే వచ్చింది కదా, ఇంకేదైతే ఏందని చెప్పినట్టున్నారు ఆయనకి. ఆయన నియోజకవర్గంలో శాంక్షన్ అయిపోయి ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్లు వేసి ఆయన ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి వచ్చి ఇది ఎప్పుడు, ఇది బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్, 1.5 years దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా దాని మీద చిత్తశుద్ధి లేకపోతే, ధ్యాస లేకపోతే ఎట్లా అండి? ఒక 10 ఆరోబీలు, నేను 10 సంవత్సరాలు ఎంపీగా ఈ టైంలో 2 టర్మ్లలో 10 ఆరోబీలు చేయాలా అన్నది నాకు టార్గెట్ పెట్టుకున్నాము. 7 అయిపోతున్నాయి, 2 బోధనలు ఉన్నాయి. అసలు పట్టింపు లేకపోతే ఎట్లా? అలుగుతే ఏదో పదవి ఇచ్చిర్రు, ఇప్పుడు ఏదో పదవి వచ్చింది కదా, ఏదో ఒకటి వచ్చింది కదా, కొంచెం ధ్యానం పెట్టాల్సిందిగా ఆయనను కూడా కోరుతా ఉన్నాం. 6 గ్యారెంటీలు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేపిస్తారా? రేవంత్ రెడ్డితో చేత గాంధీ సుదర్శన్ రెడ్డి గారు చేస్తారా? అందులో బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ అవుతుంది? ఫ్రీ బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్? అసలు ఇంప్లిమెంట్ కాని స్కీమ్లకి ఈయన సలహాదారా? సరే కానివ్వండి. బోధన ఆరోపీలు ఫాస్ట్గా చేయాలన్నది మా డిమాండ్.